హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చి రెసిపీ అయితే లవ్ లడ్లు అండి. మా పిల్లలకి ఏదైనా స్వీట్ చేసి పెడదాం అనుకుంటున్నాను. అందుకని మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో తీశానండి. లవ్ లడ్లకి అయితే కావాల్సిన ఎలా చేస్తారో చూపిస్తానండి. ఇదైతే ఇంట్లో నెయ్యేనండి. పిల్లలకి చాలా మంచిదని నేనైతే ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తాను. నేనైతే హాఫ్ లీటర్ పాలు పోపించుకుంటానండి. పెరుగు తోడు పెట్టి ఇంకా నెయ్యి తీసుకుంటాను. నెయ్యి అయితే కాగిందండి బాగా. నెయ్యి అయితే వేడి అయిందండి. దీంట్లో ఎండు కొబ్బరి వేసుకుందాము. నేనైతే తుడుము పెట్టుకున్నానండి. ఎండు కొబ్బరి బాగా ఫ్రై అవ్వాలి. ఎండు కొబ్బరి బాగా ఫ్రై అయిందండి. ఎండు కొబ్బరి అయితే బాగా ఫ్రై అయింది. ఇంకా పక్కన తీసుకుందాము. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుందామండి. నా పిల్లలకైతే ఇంట్లోనే నెయ్యి కదా, ఇంకా నేను ఎక్కువ నెయ్యి వేస్తేనే చేస్తానండి. ఏదైనా పిల్లలకి మంచిదని. ఉప్మా రవ్వ అయితే ఈ కప్పుతో 2 కప్పులు ఉప్మా రవ్వ తీసుకున్నానండి నేను. అంటే కొలతలతో తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది కదా, అందుకని ఈ కప్పుతో 2 కప్పులు ఉప్మా రవ్వ తీసుకున్నానండి నేను. నెయ్యి కాగిందండి. ఉప్మా రవ్వ ఫ్రై చేసుకుందాము. నేను కప్పుతో కొలిచి దాన్ని ఉప్మా రవ్వ డబ్బాలో ఉందండి. ఉప్మా రవ్వ ఫ్రై చేసుకుందాం. ఉప్మా రవ్వ బాగా ఫ్రై అవ్వాలండి. ఈ కలర్ రావాలి బాగా. ఎంత ఫ్రై అయితే అంత మంచిదండి. ఇంకా ఫ్రై అయిందండి. 2 కలిపేద్దాము. బాగా మిక్స్ చేయాలండి. ఎండు కొబ్బరి, ఉప్మా రవ్వ 2 కలిపేద్దాము. ఇక్కడైతే నేను ఆలుక్కాయలు తీసుకుంటున్నానండి. కొంచెం మిక్స్ చేసుకుందాము. మిక్సీ పట్టేశాను. కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టేశానండి. ఇలా మిక్స్ పట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపేద్దాము. ఇలా అన్నీ కలిపేసేయాలండి. తర్వాత మనం ఏ కప్పుతో మనము ఉప్మా రవ్వ తీసుకుందామో ఆ కప్పుతో మనం పంచదార తీసుకుందామండి. మా పిల్లలైతే స్వీట్ బాగానే తింటారండి. మేము స్వీట్ బాగానే తింటాము. అందుకని నేనైతే 2 కప్స్ తీసుకుంటున్నానండి. మీరు తక్కువ తింటే తగ్గించుకోవచ్చండి. మేమైతే 2 కప్ వేస్తున్నాను. నేను ఇలా మిక్స్ పట్టి ఏమి వేయనండి, అలానే వేసేస్తాను. ఇంకా మనం ఒక్కసారి తిన్నాం కదా, కరిగిపోయిద్దండి. ఇలా అన్నీ మిక్స్ చేసుకుందాము. అన్నీ మిక్స్ చేయాలండి. మనకి వేడిగా ఉంటుంది కదా, ఇంకా దాంట్లోనే కరిగిపోయిద్దండి. నేనైతే హాఫ్ కప్పు పాలు తీసుకున్నానండి. కొంచెం వేసుకొని కలుపుకోవాలి. హాఫ్ కప్ కూడా పట్టదండి. కాచిన పాలేనండి. ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం పోసుకొని. ఇలా కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. ఇలా అన్నీ కలిపేసాను. కొంచెం పాలు ఉంచుకున్నానండి. సరిపోయిన నాకు పాలు కొంచెం మిగిలినాయండి. ఇంకా పక్కన పెట్టుకున్నాను. మనం ఇలా తీసుకొని ఇలా ఉండలు కట్టుకోవటమేనండి. ఇంకంతేనండి.